హాయ్ గాయ్స్! ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు తిరిగి చూసేలా చేసిన సినిమా 'బాహుబలి'. అసలు తెలుగు సినిమా ఎప్పుడు, ఎలా స్టార్ట్ అయింది? అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు మార్పులు చెందుతూ వరల్డ్ వైడ్‌గా ఎదిగింది? తెలుగు సినిమా యొక్క చరిత్ర గురించి బ్రీఫ్‌గా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు సినిమా మొట్టమొదట ఆడియో లేకుండా ఓన్లీ విజువల్స్ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవే మూకీ సినిమాలు లేదా నిశ్శబ్ద చిత్రాలు. మూకీ సినిమాలు అంటే తెరపై పాత్రలు వారి హావభావాలు, చేతులు కాళ్ళు కదలికలతో, కళ్ళలోని ఎక్స్ప్రెషన్స్ ద్వారాను కథను ప్రేక్షకులకు చెప్పేవారు. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ లేదా కథను వివరించడానికి టెక్స్ట్ బోర్డ్స్ లాంటివి ఉపయోగించేవారు. ఈ మూకీ సినిమాలకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే లైవ్లో మ్యూజిక్ ఇచ్చేవారు. అంటే థియేటర్స్లో స్క్రీన్పై సినిమా నడుస్తున్నప్పుడు స్క్రీన్స్కి కింద కూర్చుని కొందరు సంగీత విద్వాంసులు పియానో, హార్మోనియం లేదా డ్రమ్స్ వంటి వాయిద్యాలతో లైవ్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాయించేవారు. భారతదేశంలో మొట్టమొదటి మూకీ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించిన రాజా హరిశ్చంద్ర. ఇది 1913లో రిలీజ్ అయింది. తెలుగులో మొట్టమొదటి మూకీ సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు గారు ప్రొడ్యూస్ చేసిన భీష్మ ప్రతిజ్ఞ. ఇది 1921లో రిలీజ్ అయింది. ఈ మూకీ సినిమాలు 1890 నుండి 1920 చివరి వరకు కూడా కొనసాగాయి. 1927లో మొట్టమొదటి టాకీ సినిమా రావడంతో ఈ మూకీ సినిమాలకి తెరపడింది. తెలుగులో మొట్టమొదటి టాకీ మూవీ భక్త ప్రహ్లాద. ఈ మూవీ 1932 ఫిబ్రవరి 6న థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఈ మూవీని బొంబాయికి చెందిన కృష్ణ ఫిల్మ్ కంపెనీ నిర్మించింది. ఈ సినిమా షూటింగ్ 1931 సెప్టెంబర్ 15న పూర్తయింది. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన తెలుగు చలనచిత్ర దినోత్సవంగా సినీ పరిశ్రమ సెలబ్రేట్ చేసుకుంటుంది. టాకీ మూవీ స్టార్ట్ అయ్యాక 1921 నుండి 1970ల చివరి వరకు కూడా మూవీస్ అన్నీ చాలా వరకు బ్లాక్ అండ్ వైట్లోనే ఉండేవి. 1963లో వచ్చిన తొలి తెలుగు ఈస్ట్మన్ కలర్ మూవీ లవ్ కుశ. తెలుగులో కలర్లో మూవీస్ తీయడం స్టార్ట్ చేసినప్పటికీ కలర్ ఫిలిం స్టాక్ కాస్ట్ ఎక్కువ అవ్వడం వలన దాదాపుగా 50 సంవత్సరాల పాటు బ్లాక్ అండ్ వైట్లోనే ఈ టాకీ సినిమాలు తీసేవారు. బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో అత్యధిక భారీ బడ్జెట్తో తీసిన మూవీ మొఘలాయిజం. ఇది 1960లో తీసిన మూవీ. అప్పట్లోనే ఈ మూవీ బడ్జెట్ 1.5 crores. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమాలో షీప్ మహల్ సెట్ కోసం బెల్జియం నుండి ప్రత్యేకంగా గాజు తెప్పించి దాదాపుగా 15 lakhsతో భారీ సెట్ వేశారు. 1960లోనే 1.5 crore భారీ బడ్జెట్ మూవీ తీయడమే ఒక రికార్డ్ అయితే మొఘలాయిజం మూవీ వసూలు చేసిన కలెక్షన్స్ 11 crores. ఈ రికార్డును దాదాపు 15 years పాటు ఏ మూవీ కూడా బ్రేక్ చేయలేకపోయింది. బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో మరికొన్ని ఆల్ టైమ్ క్లాసిక్ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. నెంబర్ 1 పాతాళ భైరవి. 1951లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ 28 థియేటర్స్లో 100 days పూర్తి చేసుకున్న మొట్టమొదటి సినిమా. ఈ మూవీని 20 లక్షల బడ్జెట్తో తీస్తే 35 లక్షలతో అఖండ విజయం సాధించింది. నెంబర్ 2 దేవదాసు. 1953లో ఈ మూవీ రిలీజ్ అయింది. అప్పట్లోనే లవ్ ట్రాక్ మూవీని జనాలకు గుర్తుండిపోయేలా చేసిన మూవీ దేవదాస్. ఈ మూవీని 7 లక్షల బడ్జెట్తో తీస్తే 1.3 crore భారీ వసూలు చేసింది. నెంబర్ 3 మాయాబజార్. 1957లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఈ మూవీని 33 లక్షల బడ్జెట్తో తీస్తే 40 లక్షల కలెక్షన్స్ వసూలు చేసింది. ఇది ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. తర్వాత నర్తనశాల. 1963లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఈ మూవీని 18 లక్షలతో నిర్మిస్తే 70 లక్షల కలెక్షన్స్ వసూలు చేసింది. ఇంకా మిస్సమ్మ, గుండమ్మ కథ, దొంగరాముడు, భూ కైలాస్, శ్రీకృష్ణార్జున యుద్ధం ఈ మూవీస్ అన్నీ అప్పట్లోనే భారీ కలెక్షన్స్ సాధించి ఎవర్ గ్రీన్ క్లాసికల్ హిట్స్గా నిలిచాయి. తెలుగు సినిమాలో బ్లాక్ అండ్ వైట్ యుగాన్ని తెలుగు సినిమా స్వర్ణయుగం అంటారు. 1963లో రిలీజ్ అయిన ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ మూవీ లవకుశ. ఈ మూవీ 1958 మార్చి 5న షూటింగ్ స్టార్ట్ చేసిన 1963లో రిలీజ్ చేశారు. 1963లో ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ మూవీ వచ్చినా కూడా అన్ని మూవీస్ కలర్లో తీసేవారు కాదు. 1975 తర్వాతనే బ్లాక్ అండ్ వైట్ మూవీస్కి చెక్ పెట్టి కలర్లో మూవీస్ తీయడం స్టార్ట్ చేశారు. 1975 నుండి దాదాపు 40 years పాటు ఈ ఈస్ట్మన్ కలర్లోనే మూవీస్ చేసేవారు.
అల్లూరి సీతారామరాజు 1974లో రిలీజ్ అయింది. ఈ మూవీని 30 లక్షలతో నిర్మిస్తే దాదాపుగా 2 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ అప్పట్లో ఒక విభిన్నమైన జోనర్లో తీసి రికార్డులను సృష్టించారు. కృష్ణ గారి నటనకు ఈ మూవీ ఒక మచ్చుతునక. ఈ మూవీ థియేటర్స్లో 200 డేస్ పైగా ఆడి రికార్డులను సృష్టించింది. అడవి రాముడు 1977లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 40 లక్షలు. అప్పట్లోనే 4 కోట్లు అత్యధిక వసూళ్లు చేసి రికార్డులు సృష్టించింది. సింహాసనం మొదటి 70mm మరియు స్టెరియోఫోనిక్ సౌండ్ కలర్ చిత్రం సింహాసనం. ఈ మూవీని 4 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తే 12 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులను బ్రేక్ చేసింది. జగదేక వీరుడు అతిలోక సుందరి 1990స్లో రిలీజ్ అయింది. 9 crores బడ్జెట్తో తీసిన ఈ మూవీ 15 crores వసూలు చేసింది. చిరంజీవి గారి కెరియర్లో ఇదొక కమర్షియల్ క్లాసికల్ హిట్. తెలుగులో 1975లో స్టార్ట్ అయిన ఈస్ట్మన్ కలర్ మూవీస్ దాదాపు 2000 సంవత్సరం వరకు కూడా కొనసాగాయి. ఈ పీరియడ్లో ప్రతి మూవీ పోస్టర్ పైన లేదా టైటిల్స్లోనూ ఇన్ గ్లోరియస్ ఈస్ట్మన్ కలర్ అని వేసేవారు. ఆ తరువాత ఎన్నో ఆధునికమైన సాంకేతికమైన పరమైన మార్పులు వచ్చాయి. 1970స్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఎస్వి రంగారావు గారు వీరు తమ నటనతో ఎంతో మందికి ఆరాధ్య దైవంగా మారారు. వారి తర్వాత కృష్ణ గారు మూవీస్లోకి వచ్చాక ఆయన చేసిన కొన్ని ప్రయోగాల ద్వారా కమర్షియల్ మూవీస్ వైపు జనాలను ఆకర్షించారు. 1983లో మెగాస్టార్ గారు ఖైదీ మూవీతో తన పరంపర స్టార్ట్ చేశారు. చాలా ఇయర్స్ పాటు మెగాస్టార్ గారి ఎరా కొనసాగించింది ఇండస్ట్రీలో. ఆ తర్వాత బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు మూవీస్లోకి వచ్చి వారి ప్రత్యేకమైన శైలిని జనాల్లోకి తీసుకువెళ్లారు. 1989లో శివ మూవీతో నాగార్జున గారు ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేశారు. 1999లో రాజకుమారుడు మూవీతో హీరోగా వచ్చిన మహేష్ బాబు మురారీతో క్లాసికల్ హిట్ అందుకుని ఇప్పటికీ తన క్రేజ్ని అలా పెంచుకుంటూ వెళ్తున్నారు. 2000 నుండి వారసుల హవా స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుండి మూవీ మేకింగ్లోనూ, కథలోనూ, పాటల్లోనూ అన్నింటిలో కూడా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఇప్పుడు విఎఫ్ఎక్స్లు, భారీ బడ్జెట్లు, అనూహ్యమైన కథలు ఒకటి కాదు అన్ని విషయాల్లోనూ తెలుగు సినిమా ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇంతటి చరిత్ర కలిగిన తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసింది బాహుబలి. ఇది ఒక మూవీ మాత్రమే కాదు, ఇది ఒక ట్రెండ్ సెట్టర్. రాజమౌళి చేసిన ఒక సృష్టి. ఇంతటి చరిత్ర కలిగిన తెలుగు సినిమా గురించి ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి.